చేస్తున్నారు? పొద్దు పోతుంది. అక్షయ, వినీలా లేవండమ్మా, సమయం అవుతుంది. వినీలా, ఏంటమ్మా ఇంక పొద్దున్న లేక ఈరోజు స్కూల్కి వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? ఇది తెలుగు భాష దినోత్సవం కదమ్మా, మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను 10 నిమిషాలు పడుకోనా? చీపిరి కట్టతో పాట ఇంకా పడుకున్నావు అంటే. అమ్మ, తెలుగు అంటే ఏమిటి? అమ్మ అంటే మీకు ఇష్టమే కదా? చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? ఎందుకంటే నువ్వు మా అమ్మవి కాబట్టి. మరి అమ్మ భాష అంటే కూడా ఇష్టం ఉండాలి కదా? అమ్మ భాష అంటే ఏంటమ్మా? అమ్మ మాట్లాడే భాష. ఇంగ్లీష్లో మాట్లాడమ్మా నువ్వు. అది కాదు, అమ్మ భాష అంటే తరతరాలుగా మన అమ్మ, అమ్మమ్మ, నానమ్మ మాట్లాడే భాష. ఇది మన మాతృభాష. దీనిని వివిధ ప్రాంతాలలో వేరువేరుగా ఉంటుంది. మనం తెలుగు వారం కాబట్టి మన మాతృభాష తెలుగు. అర్థమైందా? అర్థమైందమ్మా. రండి వయ్యారు. మీ పిల్లలేంటి ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? ఈరోజు తెలుగు భాష దినోత్సవం అంట కదా, అందుకే పాఠశాలకు వెళ్ళమంటున్నారు. తెలుగు భాష గురించి తెలుసా పిల్లలు? అంటే ఏంటంటే తెలుగు భాష గురించి ఎంత గొప్ప పాట ఉందో తెలుసా? ఆంటీ, ఆ పాట ఇప్పుడు పాడతారా ఏంటి? అబ్బా, మీరు ఊరుకోండి. వదిన, మీరు ఎందుకు వచ్చారు? ఏం లేదు వదిన, అలా చూసి వెళ్దామని వచ్చాను. వెళ్ళొస్తాను వదిన. బాయ్ పిల్లలు. మీకు తెలుగు భాష గొప్పతనం గురించి తెలుసా పిల్లలు? దీనిని విదేశీయులు కూడా ఎంతగానో అభిమానిస్తారు. కానీ మీరు దీన్ని అర్థం చేసుకోవడమే లేదు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో ఏంటో. ఆ మహానుభావుడైన శ్రీకృష్ణదేవరాయలు వచ్చి చెప్పినా కూడా మీకు అర్థం కాదేమో. పిల్లలు, ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదా, ఎందుకు ఇంకా పాఠశాలకు వెళ్ళలేదు? ఇది మన తెలుగు భాషకే అవమానం. అసలు మన తెలుగు భాష తెలుగదే ఎల్ల దేశంబు తెలుగని, తెలుగు వల్ల ఉండ తెలుగు కండ, ఎల్లవారు వినంగ ఎరుగదే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఎన్ని భాషలున్నా మన భాషలోని మాధుర్యం, సౌభాగ్యం ఇంకే భాషలో ఉండదు. గోదావరి అలల యొక్క సోయగం, కృష్ణవేణి తరంగాల వయ్యారం మన మాతృభాషకే సొంతం. తేనె కన్న మధురమైనది మన తెలుగు భాష. మరి ఇవాళ మనం తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? చక్కటి ప్రశ్న వేశావు. నీ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగేవాడు ఈ రోజుకి మూలకారకుడు గిడుగు రామమూర్తి. మిత్రమా గిడుగు రామమూర్తి, ఇటు రావయ్యా, ఇదే నా ఆజ్ఞ. ప్రణామాలు ప్రభు. ఆంధ్ర బహోచా శ్రీకృష్ణ దేవరాయ, నీ దర్శనముతో నా జన్మ భావనమైందయ్యా. మిత్రమా రామమూర్తి, ఈ పిల్లలకి ఏదో సందేహం ఉందట. ఆ సందేహం నీవే విరమించాలి. తప్పకుండా. పిల్లలు, ఏమిటి మీ సందేహం? ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? మన తెలుగులో ఉండే రచనలు ప్రాచీన భాషా సాహిత్యంలోనే ఉండేవి. అవి ఆ మహా పాండితులకే కానీ మనలాంటి సామాన్యులకు అందుబాటులో ఉండేవి కాదు. అందువల్ల మనలాంటి సామాన్యులకు తెలుగు సాహిత్యం ఎక్కడ దూరం అవుతుందోనని నేను ఈ వ్యాపార భాషా ఉద్యమాన్ని ప్రారంభించాను. అంటే మనం మాట్లాడుకునే భాషలోనే మన రచనలు, గ్రంథాలు రచించాలని ఉద్యమించాను. అందు కారణంగానే ఈరోజు సాహిత్యం అనేది మన అందరికీ అందుతోంది. అలా నా తెలుగు సుసంపన్నమవుతోంది. ఈ మహానుభావుని జన్మదినమే మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం. ఏది ఇప్పుడు చెప్పండి, ఇంకా ఇక్కడే ఉంటారా? లేదు, ఇప్పుడే తెలుగు భాషా దినోత్సవంలో పాల్గొనడానికి పాఠశాలకు వెళ్తాం. ఏది ఇప్పుడు అందరూ కలిసి అనండి, జై తెలుగు భాష, జై జై తెలుగు భాష. మీరు కూడా అనండి, జై తెలుగు భాష, జై జై తెలుగు భాష. ధన్యవాదములు.